గౌరవనీయులు తెలంగాణ బాబు ఈ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి సారథ్యంలో నిన్న జరిగినటువంటి రజతోత్సవ పండగ మన ఇంటి పండగ జరిగినటువంటి సందర్భంలో మా చుప్పదండి నియోజకవర్గం నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి గులాబీ సైనికులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తాను. నిజంగా చాలా పెద్ద ఎత్తున ఊహించని విధంగా మరి ఓ సమ్మక్క సారక్క జాతర వలె ఒక కుంభమేళ వలె మరి వరంగల్ ఎలకతుర్తి అంతా కూడా నిండిపోయింది. నేను చిన్నతనంలో చూసినట్టుగా ఓ జాతరకు పోతున్నటువంటి వాళ్ళు సద్దులు కట్టుకొని ఆ తర్వాత చెట్ల కిందికి పోయి వంటలు వండుకొని అక్కడనే భోజనాలు చేసి మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం, మేము కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి మరి తరలి వచ్చినటువంటి మరి లక్షలాది మంది వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతకుముందు పెద్దలు గంగల కమలాకర్ గారు అదేవిధంగా కొప్పలీశ్వర్ గారు కూడా చాలా అంశాలు చెప్పారు. ఒకటే మంత్రులందరికీ కూడా మతి భ్రమించింది. వాస్తవంగా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. షాక్కు గురై ఇవాళ దేశంలో 15 నెలల్లో అట్టర్లీ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. కానీ ఇవాళ సభ ఫెయిల్ అయిందని చెప్పి ఎన్ని మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళకు చెవులుండి పనిచేస్తలేవు, కళ్ళుండి కనబడతలేవు, అటువంటి గుడ్డల లెక్క చెవిటల లెక్క ప్రవర్తన చేస్తాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. కానీ మరి నిన్న సభ సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఈ సభ. దాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి మాటలు మాట్లాడుతాను. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. కానీ ఇంకా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి వాటిని మానుకోకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉంటుంది. మీకు సరైనటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజానీకం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.